బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలోని బళ్ళారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పట్టించారు. అయితే ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బళ్ళారిలోని బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పట్టించారు. బళ్ళారి శివారులో 3 కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. దుండగులు ఇంటి కిటికీలు తలుపులు పగులగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ కాలిపోయింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కర్ణాటకలోని బళ్ళారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. అయితే ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బళ్ళారిలోని బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. బళ్ళారి శివార్లలో 3 కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. దుండగులు ఇంటి కిటికీలు తలుపులు పగలగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ కాలిపోయింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, బళ్ళారి రాజకీయాల్లో ఒక్కసారిగా విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. సిరివార గ్రామం వద్ద ఉన్నటువంటి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి సుమారు అంటే ఆయన ఇల్లు 3 కోట్లు విలువైనదని కూడా చెప్తున్నారు. మోడల్ హౌస్ కి గుర్తు తెలియని దుండగులు నిలిపిపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దుర్ఘటనలో సదరు భవనం పూర్తిగా కాలి బూడిదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. తన సొంత పార్టీ ప్రచార అతిథుల బస కోసం ఈ మోడల్ హౌస్ ని ప్రత్యేకంగా ఆయన ఈ మధ్య కాలంలో నిర్మించినట్టు తెలుస్తుంది. సొంత పార్టీ నేతలందరూ కూడా ఏదైనా సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే ఈ యొక్క మోడల్ హౌస్ లోనే మీటింగ్లు పెట్టుకునే వాళ్ళట్టు కూడా తెలుస్తుంది. సో ఇక ఆయన గాలి జనార్దన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బెంగళూరులో ఉండడం, సో కొందరు అక్కడ బళ్ళారిని మధ్య కాలంలో చూస్తున్నాం రాజకీయంగా కొన్ని విభేదాలు అక్కడ నడుస్తూ ఉన్నాయి. సో వర్గపోరు నడుస్తూ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇది జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ మోడల్ హౌస్ కి నిప్పు పెట్టినట్టు కూడా చెప్తున్నారు. అయితే రాత్రి భవనం మంటల్లో కాలిపోవడాన్ని కొందరు గమనించారు. వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్ తో సహా మొత్తం ఆస్తి ధ్వంసమైనట్టు కూడా అంచనాకేస్తున్నారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి స్పందించారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్షనేనని ఆయన మండిపడ్డారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భారత్ రెడ్డి అనుచరులే ఈ ఘాతకానికి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే జనవరి 1న జరిగినటువంటి గొడవల సమయంలోనే మా ఆస్తుల్ని తగలబెడతామని వారు హెచ్చరించారు. సో ఇక వాళ్ళు హెచ్చరించిన నేపథ్యంలోనే కుట్రపూరితంగా మా ఇంటి పైన ఇట్లా దాడి చేశారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అదే చేసి చూపించారని చెప్పేసి కూడా ఫైర్ అయ్యారు. బళ్ళారిలో రౌడీ రాజకీయం నడుస్తుందని గాలి సోమశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు స్పాట్ లోని ఆధారాలు సేకరిస్తున్నారు. అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మోటార్ హౌస్ కి నిప్పు పెట్టారన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి షార్ట్ సర్క్యూట్ కాలేదని, ఉద్దేశపూర్వకంగానే మోడల్ హౌస్ కి నిప్పు పెట్టారని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి అనుమానితులను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు కూడా మనకు సమాచారం. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాను ఫైర్న్ మంచు తుఫాన్ వణికిస్తుంది. మంచు తుఫాన్ ధాటికి అమెరికాలో 2000కు పైగా విమానాలు రద్దయ్యాయి. డల్లాస్, టెక్సాస్ ఎయిర్పోర్టుల్లో విమానాలు నిలిచిపోయాయి.
3 రోజులు మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. అమెరికాను ఫెర్న్ మంచు తుఫాన్ వణికిస్తోంది. మంచు తుఫాన్ దాటికి అమెరికాలో 2,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. డల్లాస్, టెక్సాస్ ఎయిర్పోర్టుల్లో విమానాలు నిలిచిపోయాయి. 3 రోజులు మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని వివాదాలు వదలడం లేదు. తాజాగా జాతీయ రహదారిపై ఉన్న సత్యదేవుని పాత నమూనా ఆలయం ప్రసాదం కౌంటర్లో భక్తులకు విక్రయించే ప్రసాదం ప్యాకెట్స్ పై ఎలుకలు పరుగులు తీయడం వివాదాస్పదమైంది. ఎలుకలు ఆ ప్రసాదం తింటూ కనిపించడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వారు ఆ కౌంటర్లోని సిబ్బందిని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకపోవడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో దీనిపై దేవాదాయ శాఖ మంత్రి పేషి నుంచి దేవస్థానం అధికారులను వివరణ కోరారు. దీంతో అన్నవరం దేవస్థానం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పాత నమూనా ఆలయం వద్ద ప్రసాదం కౌంటర్లో ఎలుకలు తిరుగుతున్న వీడియోను దేవస్థానం ఈవో వి త్రినాథరావు పరిశీలించారు. చాలా కాలం నుంచే ఈ విధంగా ఎలుకలు తిరుగుతున్నప్పటికీ అక్కడి సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకుండా నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా పరిగణించారు. అక్కడ ప్రసాదం విక్రయించే ఉద్యోగి వై త్రిమూర్తులతో పాటు సెక్యూరిటీ గార్డును సస్పెండ్ చేశారు. ప్రసాదం కౌంటర్కు ఉన్న రంధ్రాలను రేకుతో మూసివేయించి మెష్ చుట్టూ అద్దాలు కూడా బిగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, అయితే మొదట నిన్న కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ఏదైతే సంబంధించిన ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలకల దర్శనం ఇచ్చని చెప్పొచ్చు. అదే ఎలకల దర్శనం వరకు అక్కడ ఉన్న ఏదైతే నిన్న భక్తులు ఉన్నారో సాయంత్రం ప్రసాదం కొనుగోలు చేస్తుండగా ఎలకల బొట్టలో వచ్చి ఎలకల దర్శనం ఇవ్వడంతో వాళ్ళ సమాధానం వాళ్ళ ఎలకలు దర్శనం అవుతుందని అడగడం వాళ్ళు పంతుల నుంచి సమాధానం చెప్పడంతో ఆలయ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని నిన్న వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫోటోలు తీసి సోషల్ మీడియా పోస్ట్ చేసి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు భక్తులు. అయితే ఈ రోజు అన్నవరం దేవస్థానం విక్రయ కేంద్రం ఎలకలు రావడంతో సీరియస్ అయ్యా ఈవో త్రినాథరావు సీరియస్ అయ్యారని చెప్పొచ్చు. ప్రసాదం ప్యాక్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది నుంచి అక్కడ ప్రసాదం బొట్టులో ఎలకలు ఉన్నాయని నిర్లక్ష్యం ఎవరంటడంతో అక్కడ ప్రసాదం కౌంటర్ ఎంత మరమ్మతు చేయాలని ఆదేశించారు. అయితే ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో అక్కడ సెక్యూరిటీని అక్కడ ఉన్న అక్కడ ఉన్న ప్రసాదం బొట్టులో ఉన్న అక్కడ సెక్యూరిటీ గార్డ్ని కానీ అక్కడ ఉన్న ప్యాకింగ్ చేసే తిరుమతులు కానీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని మరి ప్యాకింగ్ చేసే ఉద్యోగులు తిరుమతులు సస్పెండ్ చేయడంతో ప్రసాద గొడవల ముందు భాగంలో టీ దుకాణాలు అక్కడ పొలాల్లో ఉండడం వల్ల ఎలకలు వచ్చే అవకాశం ఉందని ఇవో తెలిపారు. ఏదేమైనప్పటికీ ప్రసాద పట్టులో ఎలకలు రావడంతో కలకలం సృష్టించాలని చెప్పొచ్చు. ఉన్నతాధికారులు కూడా నిన్న ఏదైతే ప్రసారమయ్యాయో ఉన్నత కథనాలు ప్రసారమయ్యో అధికారులు ఎట్లే అప్రమత్తమని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ అన్నవరం దేవస్థానం నిన్న ఎలకల దర్శనంతో ఎవరి భక్తులు కూడా హిందువులు మనోభావం దెబ్బతీయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తారు. బహుశా రైట్ సిద్ధు, థ్యాంక్ యూ.
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఫ్లెక్సిబుల్ ట్రావెల్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు గన్నవరంకు చెందిన సుంగా రమేష్ గా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వైజాగ్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఫ్లెక్సిబుల్ ట్రావెల్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు గన్నవరంకు చెందిన సుంగా రమేష్ గా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వైజాగ్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నార్మల్గా వెళ్తున్నాం అన్న, లెఫ్ట్కి తీసుకొని ఆపుకునే టైంలో అది కరువులో లారీలు ఉన్నాయన్న వరుసనే. దానివల్ల బండి స్లోలో ఉన్నా కూడా వెళ్ళి అవి రాడ్స్ ఉండటం వల్ల తలిగి అది వల్ల మా పక్కన ఉన్న కో డ్రైవర్ కూడా చనిపోయాడు. మీరు డ్రైవరా? నేను డ్రైవింగ్ చేస్తున్నా. ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ నుంచి మన విజయవాడ ఉందన్న వెహికల్. ట్రావెల్ ఫ్లెక్స్ బస్. ట్రావెల్ బస్సా? అవునన్న, ఫ్లెక్స్ బస్ అన్న. ప్యాసింజర్స్ అందరికి అంత డ్యామేజ్ ఏమీ అవ్వలేదు. ఒక ఇద్దరికి మాత్రం లైట్గా చిన్న చిన్న ఫ్రాక్చర్ అయింది. డ్రైవర్ సైడ్ రైలయ్యా? అవును, ఎక్కువ డ్యామేజ్ డ్రైవర్ సైడ్ అయిందా? లెఫ్ట్ సైడ్ అన్న, లెఫ్ట్ సైడ్ అయింది డ్యామేజ్. ఎందుకంటే రాడ్స్ అన్ని అక్కడ ఉండటం వల్ల ఇది లారీ స్పాట్లో చనిపోయారా డ్రైవర్? డ్రైవర్ గారి స్పాట్లోనే చనిపోయారు. కరెక్ట్గా మీరు ఎన్ని గంటలు బయలుదేరారు వైజాగ్? 8:30 అన్న. 8:30 వరకు. ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి 1:15 అలా అవుతుంది. అంత లేట్ అయింది, మధ్యలో ఆగారా? అన్న, అంత లేట్ అయింది. అక్కడ మధ్యలో జాతరలు జరిగి ట్రాఫిక్ అంత ఉందన్న, కొంచెం స్లోగా వచ్చింది వెహికల్ కూడా, అందువల్ల డిలే అవుతూ వచ్చింది. మధ్యలో టీ తాగుతూ వచ్చాను. డ్రైవర్ గారు ఎక్కడండి? ఏ ఊరు? గన్నవరం దగ్గర చిన్నపల్లి. విజయవాడ దగ్గర గన్నవరం దగ్గర చిన్నపల్లి అన్న. మిగిలిన వాళ్ళందరికీ స్లో చిన్న చిన్న ఇద్దరికి కొంచెం చిన్న చిన్న ఫ్రాక్చర్ అయిందండి. మీకు కాలింగ్ నాకు లెఫ్ట్ కాలింగ్ సివియర్ కొంచెం. అవునా? బ్రేక్ అయిందన్నారా? బ్రేక్ స్కిన్ ఇలా కట్ అయిందన్న. అదన్నా. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ముందుగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అవినీతి అక్రమాలపై రాజ్ న్యూస్ తనదైన శైలిలో పోరాటం చేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకురావడంలో ముందుంటుందని కొనియాడారు. యాజమాన్యం ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. వారు ఈ న్యూస్ ఛానల్ ను రాష్ట్రమంతటా ఎదిగేలా, వాళ్ళ ఛానల్ ఎదగాలని మేము కోరుకుంటున్నాము. రాజ్ న్యూస్ ని డోర్నకల్ మండల ప్రజలు, మహబూబాబాద్ జిల్లా ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. వాళ్ళు ఇంకా దినదిన డోర్నకల్ నియోజకవర్గం డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా రాజ్ న్యూస్ సంచలన విషయాలను బయటికి వెలికి తీస్తూ ప్రజల యొక్క బాధలు, సాధకాలను కూడా ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాటి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి రాజ్ న్యూస్ యాజమాన్యానికి మరియు రాజ్ న్యూస్ రిపోర్టర్లందరికీ మా డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే రాజ్ న్యూస్ అంటేనే ఒక సంచలన విషయాలన్నీ వెలికి తీస్తూ ప్రజల కష్ట సుఖాలు ముందుంచున్న రాజ్ న్యూస్
ఎటువంటి ప్రలోభాలు లొక్కకుండా ప్రజా సమస్యలే ధ్యేయంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకెళ్తే రాజ్ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రేక్షకులకు యాజమాన్యానికి అందరికీ ఈరోజు వాళ్ళ క్యాలెండర్ రిలీజ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్ న్యూస్ పత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకు మంచి సమాచారం అందిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కూరపాటి శంకరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హేమలత చేతుల మీదుగా నూతన సంవత్సర రాజ్ న్యూస్ క్యాలెండర్లను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకరెడ్డి మాట్లాడుతూ సంచలన వార్తలతో అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజా సమస్యల పరిష్కారానికి రాజ్ న్యూస్ యాజమాన్యం కృషి చేయడం అభినందనీయమని అన్నారు. మంత్రి నారా లోకేష్ రాజకీయ జీవితంలో యువగలం పాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోయిందని టుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులుగూరు మురళీ కృష్ణారెడ్డి కొనియాడారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తిరుపతి టీపీ ఏరియాలో కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పలువురు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. సుమారు 500 మంది పేదలకు అన్నదానం చేశారు. అదేవిధంగా స్థానిక పెదకాపు వీధిలో ఆవుల ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా ఘనంగా నారా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం వేడుకలు ఈ విధంగా జరుగుతున్నాయి. ఈరోజు తిరుపతి కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈరోజు నారా లోకేష్ అన్న గారి బర్త్డేని ఇంత గ్రాండ్గా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ప్రజలు మొత్తం చూస్తున్నారు నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి, యువతంతా బాగుండాలని చెప్పేసి, మహిళలంతా బాగుండాలని చెప్పేసి ఎంత కష్టపడుతున్నాం మేము చూస్తున్నాం. లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వచ్చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యువతంతా కూడా ఇతర రాష్ట్రాలకు పోకుండా ఆ కాన్స్టిట్యున్సీలోనే పనిచేసి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ భార్య బిడ్డలతో హ్యాపీగా ఇంటుండాలని చెప్పేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్స్ పార్క్ డెవలప్ చేయడం కూడా చాలా ఆనందం. యువతకి మనం చెప్పినటువంటి దానికి కూడా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము, చెప్పిన ఎక్కువ మంది డెవలప్మెంట్ చేస్తున్నాము. తిరుపతి నగరాన్ని ఒక డివోషనల్ సిటీగా, స్పిరిచువల్ సిటీగా, లేక్ సిటీగా, టూరిజం సిటీగా డెవలప్ చేయడమే ముఖ్య ఉద్దేశం. టుడా చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు తిరుపతి పెద్దగా వీధిలో ఇక్కడ ఈశ్వర్ గారు, సుమంతు, బాలసుబ్రహ్మణ్య, శ్రీనివాసులన్న, శంకరెడ్డి అన్న, జలపతి చంద్రన్న, విష్ణు, చంద్రబావ, ఇంకా ఇతరులందరూ కూడా కంకాల రజనీకాంత్ కావచ్చు, సాయి కావచ్చు, అందరూ కూడా ఇంత గ్రాండ్గా ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉంది. పెద్దగా వీధి అనేది ఒకప్పుడు ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసినప్పుడు తిరుపతి మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ సీటు గెలుస్తా అని చెప్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రీనివాసరెడ్డి గారు గెలిచి చూపించేటువంటి వార్డు ఇది పెద్దగా వార్డు నాకు ఇంకా బాగా గుర్తుంది. సో కాబట్టి మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చేటువంటి సీనియర్ నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ప్రతి ఒక్క మిత్రులు కూడా పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరొకసారి మా యువ నాయకుడికి మనస్ఫూర్తిగా తిరుపతి జిల్లా ప్రజలందరి తరఫున బర్త్డే విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో తాము రోడ్డున పడుతున్నామని నిజామాబాద్ జిల్లా ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. అయితే తమను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మొహం చాటేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా హామీగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం ప్రభావంతో తమ ఆటోలో ప్రయాణికులు ఎవరూ ఎక్కటం లేదని, దీంతో తమ పోషణ భారంగా మారిందని అంటున్న నిజామాబాద్ జిల్లా ఆటో డ్రైవర్లతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అంటూ కూడా హామీని ఇచ్చింది. అయితే ఎన్నికల గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇటు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మహాలక్ష్మి పేరుతో కూడా ప్రవేశపెట్టింది. అయితే దీంతో తాము పూర్తిగా రోడ్డున పడుతుందని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు కొంతకాలంగా కూడా ఆందోళన చేపట్టారు. అయితే వారికి మాత్రం సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి తమని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు అవుతుంది హామీ ఇచ్చి కూడా ఇంతవరకు వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై మొత్తం మాట్లాడగలిగి నిజామాబాద్ జిల్లా చెందినటువంటి ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు. వీరు అడిగి మరింత తెలుసుకున్నాం. చెప్పండి, ఇటు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలకు అందించింది. దీంతో మీరు ఎలాంటి ప్రాబ్లం ఎదుర్కొంటున్నారో చెప్పండి. మీరు అసలు ఎలక్షన్ మూమెంట్లో ఇదే ముఖ్యమంత్రి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉండే, అప్పుడు ఏం చెప్పిండంటే మహాలక్ష్మి పథకం పెడతాము, ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది, మేము సంవత్సరానికి 12,000 ఇస్తాము, ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పిండు. ఇదే ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాలు అవుతుంది. ఆటో డ్రైవర్లు మీకు గుర్తు రాకొచ్చిండ్రు. ఆటో డ్రైవర్లు ఈ రోజుల్లో రోడ్డు మీద పడుతుండ్రు. ఏంటంటే వాళ్ళకు పిల్లలకు చదువు కానీ, ఇల్లు కిరాయిలు కానీ, వాళ్ళకు డైలీ ఒక 200-300 రూపాయలు బీ రాకొచ్చిన పోతా ఉంటాయి. ఇవన్నీ ఏమంటే ఆన్లైన్ సిస్టమ్ పెట్టిండు, ఆన్లైన్లో వస్తుండ్రు, బైక్లలో ఎక్కించుకొని పోతుండ్రు, ఆటోలో ఆన్లైన్ పెట్టిండు అన్ని పెట్టిండు. అందుగురించి ఈ ఆటో డ్రైవర్లని గవర్నమెంట్ వెంటనే ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడుతుంది చదివలేక. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేకపోతున్నాం, గవర్నమెంట్ ఏమో దగ్గర లేవు, అందరూ ప్రైవేట్లో చదివించాలంటే మా పిల్లలు ప్రైవేట్లో చదువుకుంటాం అంటుండ్రు. అందుగురించి వెంటనే మనకు 2 సంవత్సరాలు కదా, 2 సంవత్సరాలు కదా, 24,000 రూపాయలు వెంటనే ఇచ్చి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళ పొట్ట కడకుండా బాకులు అప్పులు ఇట్లా తెచ్చుకుంటా ఫైనాన్స్లు అట్టకొచ్చారు. ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు వేధింపు లెక్క, ఎందుకంటే కట్టకుంటే వాళ్ళు ఫైన్లు ఆ ఫైన్ ఈ ఫైన్ వేస్తుంటే ఆటోలు గుంజుకపోతారు. లాస్ట్కి ఏం చేస్తున్నట్టు వాళ్ళు చావే కారణం అనుకొని కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో 2-3 చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి. ఎందుకంటే కట్టలేక, ఫైనాన్స్ కట్టలేక. వెంటనే ఈ ముఖ్యమంత్రి 24,000 ఇచ్చి ఈ ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. ఈ ఎలక్షన్ మీద చెప్పిన వాగ్దానాలన్నీ ఇచ్చేయాలని మేము ఆటో డ్రైవర్లుగా మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్. ఇప్పటివరకు నుంచి ఇప్పటివరకు చాలా పరిస్థితి చాలా హీనంగా మారిపోయింది ఆటో వాళ్ళ నుంచి. ఎందుకంటే ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా పెద్దగా హామీ ఇచ్చారు, ఆటో వాళ్ళకు 12,000 ఇస్తానే సంవత్సరానికి. ఇప్పటిదాకా 12,000 కాదు కదా, 12 రూపాయలు కూడా అకౌంట్లో ఎవరికి పడలేదు. దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఆటో వాళ్ళని తొందరగా ఆదుకోవాలని, లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దీని గురించి ధర్నా చేస్తామని సిఐటి యూనియన్, ఆర్ఎస్పీ పార్టీగా మరియు యూటీయూసీ యూనియన్గా ప్రకటిస్తున్నారు. చెప్పండి, మీరు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ చెప్పారు, అక్కడ కూడా గవర్నమెంట్ కూడా చెప్పిన మాట ప్రకారం సంవత్సరం 12,000 ఇచ్చారు, కానీ ఇక్కడ ఇస్తున్నారా? ఏంటి పరిస్థితి అసలు? ఇప్పటిదాకా 2023 నుంచి రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఎందుకంటే ఆటోలకి బాగా అంటే బాగా కష్టమవుతున్నది. పొద్దున్న నుంచి ఆటో నడిపిస్తాడు, 8 నుంచి 10 దాకా ఆటో నడిపిస్తాడు. ఏదైనా జరిగితే ఆటోని పట్టుకుంటారు. ఏదైనా కావాలా అంటే కారు మనకి లోపల రాదు, కానీ ఆటో బయటకు వస్తుంది. ఏదైనా విషయం జరిగితే, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆటో అని పిలిస్తే ఆటో వల్ల తీసుకుపోతాం. యాక్సిడెంట్ కానీ, పేషెంట్ కానీ, ఏదైనా కానీ 4 వీలర్ లోపల రాకొచ్చింది. ఇప్పుడు అంటే ఆటోకి అంత వాల్యూ ఉన్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు 1 రూపాయి కూడా కారోబార్ అయితే లేదు. మళ్ళీ 12,000 ఇస్తా అన్నాడు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. 2023 మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, కానీ ఇప్పుడు 3 సంవత్సరం దగ్గర వచ్చింది, ఇప్పటిదాకా ఇవ్వలేదు. మేము ఆర్ఎస్పీ యూనియన్, యూటీయూసీ, ట్రేడ్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాం, కానీ మాకు 12,000 నెలకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, 2 సంవత్సరాలు అవుతుంది మహాలక్ష్మి పథకం అమలు అయింది, మీకు కూడా 2 సంవత్సరాలు 12,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చారా? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడితే ఏమంటున్నారు? ఇప్పటి వరకు 12,000 ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, మాకు ఇవ్వక అమలు చేయలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 6 నెలల లోపలనే కంప్లీట్గా వాళ్ళకు ఆటో డ్రైవర్లకు 12,000 ఇచ్చాడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీరు కూడా దయచేసి మా ఆటో వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి మీది? ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చెప్పలేని బాధలు. ఆటో యూనియన్ అంటేనే చెప్పలేనంత బాధ. 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు, అది అంటాడు, ఇది అంటాడు, డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటాడు, ఏది ఇయ్యాడు. ఇవాళ ఆటో వాడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే చెప్పలేకుండా, మింగ లేకుండా కక్క లేకుండా అటువంటి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిండు. బండ్లకు పేపర్ లేకపోతే బండ్లు తీసుకొని ఆర్టీఓ ఆఫీస్ వెళ్తే ఆ బండిని అక్కడనే పెట్టి అది ఆన్లైన్ చేయించుకొని బ్యాంకులకి డబ్బులు కట్ చేయించుకుంటాడంట. తినడానికి మింగడానికి మెతుకులేదు అయ్యా అంటే
ఆ విధంగా చేస్తున్నాడు. మనుషులు ఆటో యూనియన్ బతకాలంటే చాలా ఇబ్బంది ఉంది. కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు ఇప్పుడు మళ్ళీ వస్తుందో రాదో నమ్మకం లేదు. ఒకవేళ వచ్చిందనుకో సగం మంది చచ్చిపోతారు ఆటో యూనియన్లు. ఇప్పటిదాకా 10 మంది చచ్చిపోయారు. ఇప్పుడు నిజామాబాద్ లో బండ్లు 10 బండ్లు వెళ్తాయి చూడు, ఆ బండ్లకే పేపర్లు లేవు, మిగతా బండ్ల పేపర్ లేవు. ఎందుకు లేవు? ఇన్సూరెన్స్ 1200 కట్టాలా, 12,000 కట్టాలా, ఫిట్నెస్ కట్టాలా, పర్మిట్ కట్టాలా, ఏది లేకున్నా బాధనే, పొల్యూషన్ లేకున్నా బాధనే, బండి మెయింటెనెన్స్ ఉంటుంది, స్కూల్ పిల్లలు, ఇండ్ల కిరాయిలు, ఇల్లు గడవాలంటేనే ఎంతో ఇబ్బంది అయిన రోజులల్లా మాకు ఇంత టార్చర్ పెడుతున్నాడు. మళ్ళా మీరు చెప్పండి ఎలా ఉంది పరిస్థితి మీది? మహాలక్ష్మి పథకం మీ మీద ఎలా ఉంది ప్రభావం చెప్పండి. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఆటోలు సరిగా నడుస్తలేవు. మాకు అసలు తిందామంటే కూడా మాకు ఏం దోస్తలేదు. ఈఎంఐలు కట్టాలి, బండి ఈఎంఐలు ఉన్నాయి, అట్లనే స్కూల్ పిల్లల పైసలు, రెంటు కిరాయి, అందరికి హౌస్ రెంట్, ఎవరు కూడా సొంత ఇల్లు లేవు మాకు. ప్రస్తుతం 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తున్నాం అందరము మేము. మాకు తినడానికి తినలేదు, అకౌంట్ నుంచి కట్ చేస్తుంటే ఇది న్యాయం కాదు. అలాగే బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలంటుండు, కొత్త రిజిస్ట్రేషన్ పోతా అని. దాబేటి వెహికల్స్ ఇప్పుడైతే లేదు కానీ కొత్త రిజిస్ట్రేషన్ పోతాయి. అంటే అప్పుడు మహాలక్ష్మి పథకం ముందు ఎంత గిరాకీ ఇప్పుడు ఎంత వస్తుంది? అసలు గిరాకీ లేదు, గిరాకీ ఏమి లేదు. డీజిల్ పోస్తున్నాం 200, దానికే పెడుతున్నాం. జేబులో రూపాయి లేదు, ఏం లేదు. ఇప్పుడు స్కూల్ ఫీజు చేయాలంటే నీ ఎట్లాంటి వాళ్ళకి బాకీ చేయాలి అంతే, ఫైనల్ తీసుకొచ్చి కడుతున్నాం అంతే, ఏం లేదు మాది. ఏదైతే మహాలక్ష్మి వరకు తాము పూర్తిగా రోడ్డు మీద పడుతున్నామని చెప్తున్నది. ఇప్పుడు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికంలో వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరం 12,000 కూడా ఇంతవరకు ఇవ్వలేదని చెప్పి ప్రధానంగా పక్కన ఉన్నట్టు మా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ఉన్నట్టు ప్రభుత్వం ఇచ్చారని చెప్పి తాము దీని ఇస్తే ఎంతో కొంత తమకు ఊరట ఉంటుందని చెప్పి కూడా తమ పిల్లలు కూడా చదువుకునే పరిస్థితి ఉందని చెప్పి తాము పూర్తిగా రోడ్డు మీద పడుతున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం తమ బండ్ల కూడా ఫిట్నెస్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా కోరుతున్నారు. లేకుంటే మాత్రం ఖచ్చితంగా 40 రోజుల్లో ఆందోళన బాట పడతామని చెప్పి కూడా ఆటో యూనియన్ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాజకీయ జోక్యం, టెండర్ల ప్రక్రియలో మార్పుల ద్వారా సింగరేణికి 100 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో భారీగా విధానపరమైన అవకతవకలు, ఆర్థిక నష్టాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2024 తర్వాత జరిగిన అన్ని టెండర్లు, విధానపరమైన మార్పులపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేఖపై హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, చింతా ప్రభాకర్, కె మాణిక్యరావు, కోవాలక్ష్మి సంతకాలు చేశారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనపై జరిపిన అన్ని టెండర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. సింగరేణికి వెంటనే పూర్తి స్థాయి సీఎండీని నియమించాలని కోరారు. సింగరేణి సంస్థ సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డికి సిరిల గనిగా మారిందని హరీష్ రావు ఆరోపించారు. తన సోదరుడి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని అధికారులకు ఓ మంత్రి లేఖ రాశారన్నారు. సింగరేణి కుంభకోణంలో వాటాల పంచాయతీ కాంగ్రెస్ కు ఉరితాడుగా మారడంతో సిట్ పేరిట డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ మొదలుపెట్టారన్నారు. సీఎం బావమర్ది కోసం జరిగిన కుంభకోణంపై దేశవ్యాప్త చర్చ జరగడంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఢిల్లీలో అత్యవసర భేటీ జరిపిందన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి చేసిన బొగ్గు కుంభకోణంతో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిందని చెప్పారు. సింగరేణి సంస్థలో సోలార్ పవర్ స్కామ్ తో పాటు మరికొన్ని కుంభకోణాలు జరిగాయని హరీష్ రావు ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. సిట్ చీఫ్ గా కొనసాగే అర్హత సజ్జనార్ కు లేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. 7 కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. సిట్ చీఫ్ గా కొనసాగే అర్హత సజ్జనార్ కు లేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. నేడు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొనున్నారు. అనంతరం చిత్తూరు, బంగారుపాలెం, ఐరాలకు సంబంధించిన స్వచ్ఛ రథాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1:50 సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలుర బాలికల వసతి గృహాల వద్దకు చేరుకుని నెట్ జీరో వేస్ట్ కాన్సెప్ట్ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం టీడీపీ నేతలు శ్రేణుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.